శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశుచి శతసిధసిధమధ్యాపయంతి శ్రోచ్చిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భృంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇవాళ మనం 29వ పాశ్రానికి వచ్చాము. 29, 30 చాత్మరే అంటారు. అంటే ఇదేంటంటే మంగళాశాసనం చేసే పాసురాలు అన్నమాట. చాలా ముఖ్యమైన ప్రతిరోజు కూడా ఈ పాసురాలు చామరం ఇస్తున్నప్పుడు ఈ పాసురాలు అనుసంధానం చేస్తారు. சித்தம் சிறுகாலை வந்துன்னை சேவித்து உன் பத்தாமரை அடியும் போற்றும் பொழியேடாய் பெத்தும்மே எத்துண்ணம் குலத்தல் பிறந்து நீ குற்றியவளைங்களை கொள்ளாமல் போகாது இத்தப்பறை கொலனான் கோவிந்தா எத்தைக்கு ஏறிடும் விரவிக்கும் உந்தன்னோடு உத்தோமோ யாமோ உனக்கே நாமா செய்வோம் மத்தனங்காமல் மாத்தாலே రింబావాయ్. సిత్తం సిరుగాలే అంటే బ్రహ్మీముహూర్తంలో వచ్చి నేను మేము సేవించుకుంటున్నాం అన్నమాట. తామర పుష్పాల వంటి నీ పాదాలను సేవించుకోవాలి. బంగారు ఛాయ కలిగిన పాదాలని మేము సేవించుకోవాలి. ఈ జన్మలోనే కాదు, అన్ని జన్మలో కూడా నీకు సేవ చేయాలనే మాకు ఏ కోరిక ఉండకూడదు. పిల్లలని, ధనమని, ఆయుష్ అని, ఆరోగ్యమని ఇవన్నీ మాకు ఏమీ అక్కర్లేదు. నిన్ను సేవించటమే మాకు ఆనందం. భగవత్ సేవ తప్ప ఇంకా మేము ఏమీ కోరం. లక్ష్మణస్వామి ఎట్లాగో రాముల వారికి అన్ని సేవలు నేనే చేయాలని ఎట్లా కోరుకున్నారో అట్లాగే మాకు కూడా ఏ కోరిక లేదు. మాకు ఏమీ వద్దు, నీ చరణాలే చాలు. మంగళం హారతి పాడటానికి మేము చరణాల దగ్గరికి వచ్చి చేరాము. ఆండాళ్ తిరువడుగులే శరణం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశుచి శతసిధసిధమధ్యాపయంతి శ్రోచ్చిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భృంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇవాళ 30వ పాసురం అన్నమాట. చాలా విశేషమైంది. ఇంకోటి ఏంటంటే ఈ వ్రతం మనం అనుసంధానం చేసిన వల్ల వచ్చిన ఫలాలు అన్నీ కూడా ఈ పాసురంలో తెలుస్తాయి అన్నమాట. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செருடியார் சென்றியன்றி அங்கப்பறை கொண்ட வார்த்தையன் புதுவை பைங்கமலை தன் பெரியல் பட்டரப்பர் ஓதேசன்னா செங்கத்தமிர்மாலே 30 தப்பாமே இங்கிப்ப சேர்ப்பார் 2 மால்வரையிட்டோள் செங்கல் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவள்ளுவர் பெத்து மேலோ రెంబావాయ్. ఈ ఆండాళ్ళ తల్లి మనకు ప్రేమగా అందించిన అన్నమాట. ఎవరైనా ఏదైనా ఏదో మనం కొంత డబ్బిస్తాము, లేకపోతే కొంత సహాయం చేస్తాము, కొంత సలహాలు ఇస్తాము. కానీ ఆండాళ్ళ తల్లి ఏం చేసిందంటే మనకు ప్రేమతో తిరుప్పావే అందించింది. అంటే మనకు పరమాత్మనే మనకి ఇచ్చేసింది అన్నమాట ఆండాళ్ళ తల్లి. ఎట్లా అంటే వంగక్కడల్ అంటే మనకు సముద్రంలో పడవలాగా, పడవని పట్టుకున్నామంటే మనం సముద్రాన్ని దాటేయచ్చు. కాలు తడపకుండా సముద్రాన్ని దాటొచ్చు, కానీ కన్ను తడపకుండా సంసారాన్ని మనం దాటలేమన్నమాట. విష్ణుపాదం అనే ఓడని పట్టుకుంటే మనం సంసార సాగరాన్ని కూడా సులభంగా దాటేయచ్చు. ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలము ఈ 30 పాటలు పాడిన వాళ్ళకి రావాలి, ఇవ్వమని ఆండాళ్ళ తల్లి అంటుంది. ఎవరైనా వాళ్ళకేదో కోరుకుంటారు కానీ అందరికీ రావాలని కోరుకారు కదా. ఈ 30 పాశురాములు చేసిన వాళ్ళకి వచ్చే ఫలము ఇప్పుడు ఈ పాశురాలు తప్పకుండా చదివే వాళ్ళకి తప్పకుండా రావాలని ఆండాళ్ళ తల్లి చెప్తోంది అనమాట. అంటే విష్ణు చిత్తుల వారు తామర పూల దండ వేసుకొని ఉంటే ఆయన కూతురుగా ఆవిర్భవించిన నేను ఎవరైతే నావను పట్టుకొని సంసారం అనే సాగరాన్ని సులభంగా దాటుతారన్నమాట. ఈ 30 పాశురాలు చదివితే ఈ 30 పాశురాలు విల్లిపుత్తూరులో జరిగిన ఇది అన్నమాట. విల్లిపుత్తూరు గోపురం అనేది తమిళనాడు యొక్క రాజముద్ర. అది చాలా విశేషమైనదిగా ఉంటుందన్నమాట. అట్లా మా అమ్మవారు మనకి ఈ 30 పాశురాలు చదివిన వాళ్ళకి మోక్షము, చాలా ఐక ఆనందం అన్నీ కూడా కలుగుతాయి. ఈ రోజుతో తిరుప్పావై వ్రతం పూర్తయింది. నాకు సహకరించి ప్రోత్సహించిన మా అబ్బాయి, మా కోడలు కిషోరు, రత్నలీలావతి వాళ్ళకి గోదాదేవి అనుగ్రహం బాగా కలగాలని, సకల సౌభాగ్యాలు
ఆరోగ్యాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతేకాకుండా మా మనవడు కృష్ణ శుభాంగు నాకు చాలా శ్రద్ధగా ఇవన్నీ ప్రోత్సహించి నా చేత చేయించినందుకు ఆ అబ్బాయికి కూడా చాలా విజయంగా అభివృద్ధిలోకి రావాలని గోదాదేవి అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తారని నేను ఆయన కోరుకుంటున్నాను.